హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, బజాజ్ ఈఎంఐ కార్డ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో రీసెంట్ టైమ్స్లో అంటే నవంబర్ 2023లో మనకి ఆర్బీఐ నుంచి బజాజ్ ఈఎంఐ కార్డ్ కావచ్చు, బజాజ్ లోన్స్ కావచ్చు, కొత్త వాళ్ళకి శాంక్షన్ చేయకుండా బ్యాన్ విధించడం జరిగింది. కానీ మనకు మే 2 నుంచి ఈ బ్యాన్ అనేది లిఫ్ట్ చేశారనమాట. సో ఈఎంఐ కార్డ్స్ అనేవి ఇప్పుడు బజాజ్ వాళ్ళు అందరికీ మళ్ళీ అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు గైస్. సో ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది బజాజ్ ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ కావచ్చు, బజాజ్ ఈఎంఐ ఇన్స్టా కార్డ్ కావచ్చు, మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఒక 600 రూపీస్ వరకు ఛార్జ్ అయితే పడుతుంది. కానీ ఆఫ్లైన్ మార్కెట్లో మీరు కనుక వెళ్ళారంటే అక్కడ ఫస్ట్ ఈఎంఐ పే చేసిన తర్వాత మాత్రం మీకు కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారు. ఆల్మోస్ట్ కార్డ్ మీద ఎక్స్ట్రా చార్జెస్ కూడా వేస్తున్నారు గైస్. సో ఇవన్నీ కాకుండా మనం ఈజీగా ఆన్లైన్లోనే ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో అప్రూవల్ సమయానికి ఆల్మోస్ట్ 2 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈఎంఐ నెట్వర్క్ కార్డు మీరు కనుక ఉన్నట్టయితే అక్కడ ఒకసారి చూసుకోండి, మీకు లిమిట్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది గైస్. 117 రూపీస్ ఛార్జ్ చేసుకుని మీకు ఈఎంఐ కార్డు యొక్క లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా మీకైతే స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఉండాల్సింది కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు మాత్రమే. వీడియో కేవైసీ కూడా ఉండదన్నమాట. సో స్టెప్స్ మీరు కంప్లీట్గా ఫాలో చేసుకోండి. అలాగే మీరు కనుక అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ మీకు ఈఎంఐ కార్డు సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. ఆలస్యం చేయకుండా ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీరు క్లిక్ చేస్తారంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఈఎంఐ కార్డు ఎలిజిబుల్ కాదనేది ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఇట్ నో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి ఫర్దర్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్. వచ్చిన ఓటీపీని యాజ్ టీజ్గా ఇక్కడైతే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక 6 digit ఓటీపీ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి గైస్. సో తర్వాత స్టెప్కి మనమైతే ఇక్కడ ఫార్వర్డ్ చేయబడతాం. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కావాలా వద్దని అడుగుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఇక్కడ లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఫుల్ నేమ్ అని కనబడుతుంది. సో ఫుల్ నేమ్ అనేది ఫస్ట్ మీరు ఎంటర్ చేసేయండి. ఇది ఎలా ఉండాలంటే, మీ యొక్క పాన్ కార్డ్లో ఎలా అయితే ఫుల్ నేమ్ ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు గైస్. దాన్ని కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఆప్షన్ ఏంటంటే ఆటో ఫిల్ డీటెయిల్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ నెంబర్ బట్టి మీ యొక్క పాన్ కార్డులో లేదంటే ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటాయో అవి వచ్చేస్తాయన్నమాట. సో దీన్ని మీరు ఆప్షనల్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్ చేశారంటే మీరు దీన్ని మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆటో ఫిల్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా దాని ఆన్ చేసి ప్రొసీడ్ చేసుకోండి. ప్రొసీడ్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క పేర్లు తర్వాత వచ్చి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్కి లింక్ అయినటువంటి పాన్ నెంబర్ ఇక్కడ కనబడుతుంది. సో పాన్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఉన్నట్టయితే దాన్ని ఆ విధంగా పెట్టండి. లేదు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో పిన్ కోడ్ అన్నీ కనబడుతుంటాయి గైస్. సో మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, అంటే అక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాకపోయినట్లయితే. సో ఇక్కడ నాకు డేట్ ఆఫ్ బర్త్లో కొద్దిగా డిఫరెన్సెస్ కనబడ్డాయి కాబట్టి నేను ఇక్కడ చేంజెస్ అయితే చేయడం జరుగుతుంది. సో లైవ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నా. సో ఎంతవరకు మనకు లిమిట్ వస్తుందనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ 2 lakhs వరకు లిమిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ కనబడుతుంది. సాలరీడ్ పర్సన్స్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఎవరికైనా సరే ఇక్కడ మనకి ఇష్యూ చేస్తారన్నమాట ఈఎంఐ కార్డు. సో ఇక్కడైతే జిఎస్టీ నెంబర్ కనబడుతుంది. సో దాన్ని ఆప్షన్గా పెట్టండి. మనకి ఇక్కడ అప్రూవల్, కేవైసీ, పేమెంట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి కార్డ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనకి ఆఫర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించారంటే లైవ్లో మనకి 1,10,000 రూపాయల ఈఎంఐ కార్డ్ అనేది ఇక్కడ ఇష్యూ చేశారు గైస్. ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ అనేది బజాజ్ స్టోర్స్లో కావచ్చు, ఆన్లైన్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం మీరు కనుక దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్లైన్లో ఒకసారి దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా చిన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఈఎంఐ అంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అటువంటి ఈ కామర్స్ వెబ్సైట్లో దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి సో ఫర్దర్గా కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మనకి ఈ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫైనల్గా కార్డ్ యాక్టివేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మనం ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి కార్డ్ యొక్క నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే కనబడతాయి. మీ యొక్క మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదంటే అడ్రస్ కానీ ఎగ్జాక్ట్గా కనబడుతుంది. సో మీకు ఏమన్నా మీ ఫోటో కూడా ఏమైనా డిఫరెన్సెస్ కనపడ్డాయి, లేదంటే అడ్రస్ డిఫరెన్సెస్ కనపడ్డాయి అంటే ఇక్కడ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి సమరీ అయితే కనబడుతుంది. మీ యొక్క లిమిట్ ఎంత ఉంది, ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ మీకు ఎంత ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ కేవలం 50తోనైతే ఇచ్చారు.
దాని తర్వాత మీకు ఎగ్జాక్ట్గా 1,10,000 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇక చార్జెస్ చూసుకోవచ్చు. వన్ టైం జాయినింగ్ ఫీ అనేది 599 కంప్లీట్గా. సో కార్డ్ ఫీ అనేది 530 రూపీస్. తర్వాత ఆన్లైన్ కన్వీనియన్స్ ఫీ అనేది 69. సో ఇదే ఫీ అనమాట. ఎగ్జాక్ట్గా మీరు ఏదో ఎక్స్ట్రా పే చేసిన పని అయితే ఉండదు. ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ చూసారు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇటువంటి వాటిలో కూడా మనం సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం చెప్పా కదా, ఆఫ్లైన్ స్టోర్లో ఒకసారి మీరు చిన్న ప్రోడక్ట్ కూడా పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ మ్యాండేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ 599 రూపీస్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ చేసుకోవడానికి ఇక్కడ మనం యూపీఐ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, తర్వాత క్రెడిట్ కార్డు, మీకు నచ్చినటువంటి ప్రాసెస్ ప్రకారం ఈ 599 రూపీస్ అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. సో పే నో మీద క్లిక్ చేసి మనకు నచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి ఈ 599 రూపీస్ అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా. సో పే నో మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా మనకి పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ పే, ఫోన్పే, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లేదంటే మీ దగ్గర ఫోన్పేలో, గూగుల్ పేలో ఏదో ఒక యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై చేసుకునేసి పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూపీఐ ఐడిని ఎంటర్ చేసి ఫర్దర్గా ఫాలో చేద్దాం. గైస్ ఇక్కడ యూపీఐ ఐడిని మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ వస్తాయా లేదా అని చెప్పి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మన పేరు అనేది కనబడుతుంది అనమాట వెరిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి యూపీఐ ఐడి కరెక్టా కాదనేది వెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ కనబడుతుంది అనమాట పేరు అనేది. సో చూసారా, వెరిఫైడ్ అని కనబడుతుంది, మన ఎగ్జాక్ట్గా పేరు కూడా వచ్చేసింది. ఫర్దర్గా ఇప్పుడు ప్రొసీడ్ చేసామంటే ఆటోమేటిక్గా మనం ఫోన్పే, యూపీఐ యూజ్ చేస్తాం కాబట్టి ఫోన్పేలో మన మొబైల్లో కనబడుతుంది. అక్కడ మనం పేమెంట్ అనేది చేసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు 590 రూపీస్ అనేవి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఒకసారి పేమెంట్ కంప్లీట్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఇది పేజ్ అనేది రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో రీడైరెక్ట్ అయిన వెంటనే ఇక్కడ సక్సెస్ఫుల్గా మన కార్డ్ ఇష్యూ అయినట్టు నెక్స్ట్ స్క్రీన్ కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి పేయూ బిజ్ అనేది ఇక్కడ పేమెంట్ గేట్వే అది సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గమనించారంటే యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది కదా. సో ఇప్పుడైతే మనకి కంప్లీట్గా కార్డ్ ఇష్యూ చేయడం జరిగింది. సో మీకు కార్డు నెంబర్ కావాలనుకున్నట్టయితే టాప్లో మనకి వ్యూ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని చెక్ చేసినట్టయితే మనకు కార్డ్ యొక్క నెంబర్ కూడా కనబడుతుంది గైస్. ఇక్కడ ఫైనల్గా 3 స్టెప్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అప్రూవల్, కేవైసీ పేమెంట్ అయిపోయింది. ఇక కార్డ్ యాక్టివేషన్ పెండింగ్ ఉంది. సో మీకు కార్డు నెంబర్ కావాలనుకున్నట్టయితే వ్యూ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేశారంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మీ యొక్క ఈఎంఐ యొక్క కంప్లీట్ కార్డ్ నెంబర్ అయితే కనబడుతుంది గైస్. సో సబ్మిట్ చేసి ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు చూసారా కార్డ్ నెంబర్ ఎగ్జాక్ట్గా కనబడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఇక్కడ సీవీవీ అయితే ఉండదు గైస్. సో ఇది ఆన్లైన్లో మాత్రమే లేదంటే ఆఫ్లైన్లో మాత్రమే పర్చేస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక క్రెడిట్ కార్డ్ అయితే కాదు. ఇక ఫర్దర్గా మనకి నెక్స్ట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఈ మ్యాండేట్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. దీనికోసం నెక్స్ట్ స్టెప్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఒక బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఆ బ్యాంక్ యొక్క నెంబర్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఎస్బీఐలో అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్బీఐ అకౌంట్ అయితే కనబడుతుంది. సో ఎస్బీఐ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే ₹1 అనేది మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. ఆ విధంగా మన యొక్క వెరిఫికేషన్ అయితే అంటే బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది గైస్. సో ఈ మ్యాండేట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఈ మ్యాండేట్ ఏంటంటే మీరు ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ యూజ్ చేసుకునే ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే ఎవ్రీ మంత్ మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు కట్ అవడానికి ఇది మ్యాండేట్ ప్రాసెస్ అనమాట. సో దీనికోసం మనం ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్ కనబడుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా డెబిట్ కార్డు లేదంటే ఆధార్ బేస్డ్ కార్డు. మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినట్టయితే ఆధార్ కార్డు యూజ్ చేసుకుని కూడా ఇక్కడ పేమెంట్ అయితే అంటే ఈ మ్యాండేట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డెబిట్ కార్డు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని యాస్టీస్గా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కార్డు ఏదైతే ప్రజెంట్ యాక్టివ్లో ఉంటుంది ఏటీఎం కార్డు దాని యొక్క లాస్ట్ 4 డిజిట్స్, ఫస్ట్ 4 డిజిట్స్ కనబడతాయి. సో పేరు కనబడుతుంది. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫర్దర్గా మీ యొక్క డెబిట్ కార్డు యొక్క వ్యాలిడిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వ్యాలిడిటీని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అంటే ఎన్ని ఏళ్ళ వరకు ఆ కార్డు యాక్టివ్ అయితే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం మ్యాచ్ చేసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ మీద మీకు డెబిట్ కార్డు మీద ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసేయండి. తర్వాత మనకు పిన్ కూడా ఎంటర్ చేయాలి గైస్. బట్ డోంట్ వరీ, మీ యొక్క పిన్ అనేది వాళ్ళు ఏం గుర్తుపెట్టుకొని మీ కార్డులో డబ్బులు ఏం తీయరు. ఇక్కడ ₹1 మాత్రమే క్రెడిట్ చేస్తారనమాట. బట్ ఇది ఈ మ్యాండేట్ ప్రాసెస్ కాబట్టి మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అయ్యేటప్పుడు ఈ పిన్ అనేది వాళ్ళకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూసారా ఇవి డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ డన్ అని వచ్చింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఫర్దర్గా ఇది రీడైరెక్ట్ అయితే చేయబడుతుంది పేజ్.
మీరు ఇక్కడేమి మీరు దీన్ని జస్ట్ గెలకాల్సిన పని అయితే ఉండదు. సో సింపుల్గా కామ్గా కూర్చోండి గైస్, ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. అమౌంట్ డెబిటెడ్ ఫర్ కమిషన్ కనబడుతుంది కదా, ₹1 మాత్రమే ఇక్కడ డెబిట్ అవుతుంది. సో ఇక్కడ కింద చూసుకోవచ్చు ₹1 ఓన్లీ అని చెప్పి. ఇక ఫర్దర్గా కింద మనకి చెక్ బాక్స్ అయితే కనబడుతుంది, దాన్ని టిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇక్కడ యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. సో మనకి క్రెడిట్ అయిన ₹1 అనేది ఇక్కడ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రీడైరెక్ట్ చేయబడి ఇక్కడ ఈ మ్యాండేట్ సక్సెస్ అయితే అయిపోయింది గైస్. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క కార్డ్ యాక్టివేషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ కార్డ్ స్టేటస్ చూసుకోవచ్చు, టాప్లో మనకి యాక్టివ్ అయితే కనబడుతుంది. యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ₹1,10,000 అనేది మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుని నో కాస్ట్ ఈఎంఐ రూపంలో దీని అయితే చెల్లించుకోవచ్చు. సో ఇక్కడ కింద మనకి వ్యూ కార్డ్ ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మనం కార్డ్ అయితే చూసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఓవరాల్గా మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, తర్వాత ఎలా ఆఫర్ పొందాలని చెప్పి. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ స్టెప్స్ అయితే ఫాలో అప్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియోలో అయితే ఇంతే గైస్, ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.